హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను ఈ డీమార్ట్ షాపింగ్ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి అంటే 2 వీక్స్ బ్యాకే పోస్ట్ చేయాలి, కానీ నేను పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకు పోస్ట్ చేయలేదనేది రీజన్ అయితే చెప్తాను. నేను అంతకుముందు మంకీ వీడియో అయితే పోస్ట్ చేశాను, చాలా బాగా వైరల్ అయింది. ఆ వీడియో నేను వేటి న్యూస్లో అయితే డౌన్లోడ్ చేసుకుని పోస్ట్ చేశాను. సేమ్ అది వైరల్ అయిందని చెప్పి నేనేం చేశాను, వేరొక వీడియో అయితే సేమ్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఇన్స్టాలో, ఎఫ్బీలో, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను. అయితే యూట్యూబ్ నుంచి నాకు ఆ వీడియోకి అయితే స్ట్రైక్ అయితే పడింది. ఇంతకుముందు ఒకసారి స్ట్రైక్ పడింది, కానీ ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఏం పెట్టలేదు. కానీ ఇప్పుడు పడిన స్ట్రైక్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 1 వీక్ లైవ్ అయితే ఉండదు, వీడియోస్ కూడా పోస్ట్ చేయకూడదు. ఒకవేళ మీరు వీడియోస్ పోస్ట్ చేస్తే దానికి కూడా మేమైతే స్ట్రైక్ అయితే పడుతుందని చెప్పి మాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఆ వీక్ మొత్తం లైవ్ కూడా కండక్ట్ చేయలేదు అండ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే స్ట్రైక్ పడినప్పుడు మళ్ళీ మనం అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగి వేరే వీడియో పోస్ట్ చేస్తే దానికి కూడా స్ట్రైక్ అనేది పడుతుంది. అలా 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ అనేది పోతుంది. సో నేను ఎంతో కష్టపడి, నిజంగానే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే షార్ట్స్ చేయడం అంత ఈజీ ఏం కాదండి. అది లిప్ మూమెంట్ కరెక్ట్గా కుదిరిందా లేదని ఒక షార్ట్ వచ్చి ఒక 2-3 టైమ్స్ అయితే తీసుకుని మంచిగా వచ్చిందైతే నేను పోస్ట్ చేస్తాను. ఊరికే ఫస్ట్ టైమే అయితే రాదండి అది. సో చాలా కష్టపడాలి, యూట్యూబ్ కూడా కష్టమైంది. సో అలా నేను అడిగి రిక్వెస్ట్ చేసి చాలామంది పాపం సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. ప్రజెంట్ నాకైతే 1000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అంతమందిని పోగొట్టుకోవడం ఎందుకు, నేను చాలా కష్టపడ్డాను కదా అని చెప్పి నేనైతే ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయదలుచుకోలేదు. నా కంటెంట్ ఉన్న వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను. అంటే వేరే సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి నేను పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రైక్ పడింది కదా, ఒక స్ట్రైక్ వచ్చి 90 days వ్యాలిడిటీ ఉంటుందంట. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 months స్ట్రైక్స్ రాకుండా. 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ పోతుందని చెప్పి నాకు తెలిసిన వాళ్ళని అడిగితే చెప్పారు. సో కాపీ రైట్స్కి ఏం కాదు, కానీ స్ట్రైక్ అయితే పడకూడదంట. సో నాలాగా మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయొద్దు అండ్ అందుకని చెప్పి వీడియో అయితే లేట్ అయింది. మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా చూస్తున్నారు కదండి, కిడ్స్ని తీసుకుని అయితే వెళ్తాము. కిడ్స్ని తీసుకుని వెళ్తే చాలా రచ్చ జరుగుతుంది. 2nd floorలో అయితే అన్ని టాయ్స్ అయితే ఉంటాయి. ఆ 2nd floor వదిలైతే రారు, చాలా కష్టపడాలి వాళ్ళని తీసుకురావడానికి. సో అందుకని చెప్పి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఆ ట్రాలీలో వేపిస్తాను. బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి నేను కానీ రాజు కానీ ఎవరో ఒకరం కిడ్స్ని తీసుకుని అయితే బయటకైతే వచ్చేస్తాము. అక్కడ బయట అయితే ఐస్ క్రీమ్ ఉంటుంది అండ్ పాప్కార్న్ కూడా ఉంటాయి. సో ఏదో ఒకటి కొనిస్తాము. అయినా వాళ్ళు మర్చిపోరు, వచ్చాక చెక్ చేసుకుంటారు మేము వేసినవి ఉన్నాయా లేదా అని చెప్పి. అలా మిస్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. సో అందుకని చెప్పి వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసుకున్నవి అయితే వేసాము. చూస్తున్నారు కదండి, అన్నీ ఎక్కువే తీసుకుంటాము. ఎందుకంటే మేమంతలా యూజ్ చేస్తాం కాబట్టి అన్నీ డబల్ అంటే కిందకి కొన్ని పైకి అత్తయ్య వాళ్ళకి కొన్ని తీసుకుంటారు. ఎప్పుడు అత్తయ్య వాళ్ళే తీసుకుంటారు. మాకైతే బిల్ చాలా అవుతుంది, డీమార్ట్ బిల్లు. సో అలా 1.5 month అయితే అవసరం లేదు. చూస్తున్నారు కదా, మా బిల్ అయితే 4000 అయింది ఈ మంత్. కిడ్స్తో నార్మల్గా ఉండదండి, ఎక్కడ తీసుకెళ్ళాలని చాలా ఇబ్బంది. చూడాలి, ఎప్పుడైనా సింగిల్గా వెళ్దామని ట్రై చేస్తున్నా కానీ అవడం లేదు. చూడాలి వెళ్ళడానికి. అట్లా వెళ్ళినా కానీ మనసు అంతా ఇంకా చిన్నపిల్ల ఏం చేస్తుంది, పెద్ద పిల్ల ఏం చేస్తుంది, వాళ్ళు కొట్టుకుంటున్నారా, ఇట్లనే థాట్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పి మ్యాక్సిమం మేమిద్దరం ఈవినింగ్ టైం ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇద్దరిని తీసుకుని వెళ్తాము. ఇంకా సూప్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. ఫ్రెష్ అప్ అయ్యి సూప్ అయితే తాగుతున్నారు. సూప్ చాలా బాగుంటుందండి. ఇది ఏలూరులో ఎక్కడో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం అడిగి చెప్తాను ఎక్కడనేది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇలా అయితే మాకు డీమార్ట్ షాపింగ్ అండ్ బయట తిరగడానికి అయితే కంప్లీట్ అయ్యింది. కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నారు, వాళ్ళ మా దగ్గర కొనిపెట్టింది.
వదలరని చెప్తున్నాం కదండి, వదలరు. ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఫ్లోర్లోనే, వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లోనే టాయ్స్ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి కూడా రారు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ టాయ్స్కి కిడ్స్కి ఉన్న కనెక్షన్ ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాదు. పెద్ద హెడేక్ అనమాట ఈ టాస్క్ అనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.